హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఏపీడిఎస్సి 2025 మెగా డిఎస్సి సంబంధించి ఎస్జిటి, ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థుల కోసం అయితే ఇంగ్లీష్ అండి. ఇది ఓవరాల్గా తెలుగు అకాడమిక్ వాళ్ళు రూపొందించినటువంటి అద్భుతమైన బుక్ అండి. సో ఓవరాల్గా డిఎస్సి ఎస్జిటికి సంబంధించి అలా స్కూల్ ఎస్జిటికి సంబంధించి తెలుగు అకాడమీ వారు అన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అందులో డిఎస్సి సంబంధించి ఎస్జిటి ఇంగ్లీషు సంబంధించి ఫస్ట్ లెసన్స్ టాపిక్ సంబంధించి ఈరోజు చూద్దాం ఈ వీడియోలో. నాకు తెలిసి మ్యాక్సిమం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే మనకి ప్రామాణికంగా తీసుకొచ్చండి. ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా చేసుకొని రూపొందిస్తారు కనుక మ్యాక్సిమం రీసెంట్గా మన జరిగిన టెట్ పేపర్లు కూడా చూస్తే చాలా బిట్స్ డైరెక్ట్ బిట్సే వస్తాయండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్లలోనే డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో బికాజ్ వాళ్ళు టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపేర్ చేస్తారు కనుక అదే ఉద్దేశంతో మనం ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ సంబంధించి చూడండి ఫ్రెండ్స్, డిఎస్సి ఎస్జిటికి సంబంధించి వాళ్ళ కంటెంట్ చూడండి. ఫస్ట్ వచ్చి పోయిట్స్, ఎస్ఐయిస్ట్, నోవలిస్ట్, డ్రామాయిస్ట్ అండ్ ది వర్క్స్ అండి. మనము డిఎస్సి 2024 సిలబస్లో ఇంగ్లీష్ సిలబస్ అని కూడా సేమ్ ఇవే ఉంటాయండి. ఇవే టాపిక్స్ వాడు ఇచ్చాడండి ఎస్జిటికి. సెకండ్ టాపిక్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. థర్డ్ టాపిక్స్ వచ్చి ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, డిక్షనరీ స్కిల్స్ అండి. 4 వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. 5 టెన్సెస్, 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 7 ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్ అండి. సేమ్ ఇదే సిలబస్ అండి మనకి. కనుక ఇంకా ఈ బుక్ బాగా ప్రిపేర్ అయితే ఇంకా టెక్స్ట్ బుక్స్ చదివే అవసరం అయితే ఉండదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ కనుక మొత్తం. నెక్స్ట్ మెథడాలజీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మనకి. డిఎస్సి సంబంధించి తెలుగు అకాడమీ రూపొందించిన బుక్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ ఓవరాల్గా మొత్తం 9 లెసన్స్ అండ్ మెథడాలజీ మనకి డిఆర్డి అండ్ బిఆర్డికి సంబంధించి ఆ మెథడాలజీ బుక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి కూడా మనకి డిఎస్సి కూడా ఇదే సిలబస్ ఉందండి. సో కనుక ఇందులో ఈరోజు వీడియోలో మనం పోయిట్స్, ఎస్ఐయిస్ట్, నోవలిస్ట్, డ్రామాయిస్ట్ అండ్ దీర్ వర్క్స్ ఇది ఓవరాల్గా 3rd క్లాస్ నుంచి నాకు తెలిసి 8th క్లాస్ వరకు అండి. మ్యాక్సిమం 8th క్లాస్ వరకు అయితే వాడు కవర్ చేసాడు. 9th 10th అయితే వాడు డిఎస్సికి పరంగా వాడైతే ఇవ్వలేదు. 8th క్లాస్ వరకు మనం టెక్స్ట్ బుక్కుల్లో ఏ అయితే పోయమ్స్ ఉన్నాయో, నావల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆ లెసన్ పేరుతో సహా కూడా వాడు పేరు అలాగే ఎవరు రచించారు కూడా మొత్తం వివరించాడండి. సో నాకు తెలిసి ఎస్జిటి వాళ్ళకి అయితే మనం ఇప్పుడు చెప్పే ఈ ఫస్ట్ టాపిక్ పోయిట్స్, ఎస్ఐయిస్ట్, నావలిస్ట్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటానండి. ముందుగా మనం ఏం చేస్తామంటే పూర్తిగా ఒకసారి ఆ టాపిక్ మొత్తం చూసేద్దామండి. చూసాక లాస్ట్లో అబ్జెక్ట్ బిట్స్ ఒక 100 వరకు ఇచ్చాడు. అవి కూడా ఇదే వీడియోలో లేదంటే మరొక పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. అలా చేయడం వల్ల మనకు ఒక టాపిక్పై పూర్తిగా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చాప్టర్ 1 అండి. పోయిట్స్, ఎస్ఐయిస్ట్, నోవలిస్ట్, డ్రామాయిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అండి. సో ముందుగా పోయమ్స్ అండ్ పోయిట్స్ చూడండి. ద ఎలైడ్ అండి. ఈ పోయం యొక్క రైటర్ వచ్చి హోమర్ అండి. ఇది నాకు తెలిసి 3rd or 4thలో ఉందండి ఈ లెసన్. నెక్స్ట్ ద ఓడియస్ అండి. ఇది కూడా హోమర్ అండి. ఇక్కడ మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒకే రచయితకు సంబంధించి అన్ని ఒక దగ్గర వీలైతే నోట్బుక్ ఒక రఫ్ నోట్స్ రాసుకోండి. ఒకే రచయితకు సంబంధించి ఎన్ని పోయమ్స్ ఉన్నాయి, ఎన్ని నావల్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయని. అప్పుడు మనకి ఈజీగా ఒక రచయిత పేరు వచ్చిన వెంటనే ఆయన యొక్క రచనలన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డివైన్ కామెడీ అండి. ఇది డాంటే అలిఘియరి ఆయన రచించారండి. నెక్స్ట్ ప్యారడైజ్ లాస్ట్ అండి. ఇది జాన్ మెథోని. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టు బి ఆర్ నాట్ టు బి ఫ్రమ్ హామ్లెట్ అండి. ఇది విలియం షేక్స్పియర్ అండి. నాకు తెలిసి 7th అనుకుంటా, 7th or 8thలో ఈ లెసన్ అయితే ఈ పోయం అయితే ఉందండి. నెక్స్ట్ ద వేస్ట్ ల్యాండ్ అండి. ఈ యొక్క రచయిత వచ్చి టిఎస్ ఇలియట్ అండి. ఇది 6thలో ఉందనుకుంటా, ద వేస్ట్ ల్యాండ్. ఇవన్నీ కూడా పోయమ్స్ అనేవి అన్నీ కూడా మన తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. 3rd నుంచి ఒకసారి 8th వరకు మీరు వీలైతే ఒకసారి అన్ని లెసన్స్ ఇంగ్లీష్ చూస్తే మనం చెప్పేవన్నీ కూడా కవర్ అవుతాయండి. నాకు తెలిసి 9th అయితే అందులో కవర్ చేయలేదు వాడు. 9th 10th కాకుండా 8th వరకు మ్యాక్సిమం వాడు ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ద లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ వుల్ఫ్లోక్ అండి. ఇది వచ్చి టిఎస్ ఇలియట్ అండి. చూడ పైన కూడా టిఎస్ ఇలియట్ ఉన్నారు. సో ఆ పోయం కూడా ఈ పోయం కూడా ఆయనే రచయిత. ద రావణ్ అండి. దీన్ని ఎడ్జర్ అలన్ పోయ్ అండి రచన వచ్చి ఆయన రచించారు. నెక్స్ట్ ద రోడ్ నాట్ టేకెన్ అండి. ద రోడ్ నాట్ టేకెన్ వచ్చి రాబర్ట్ ఫ్రాస్ట్ అండి. ఇక్కడ కొన్ని రచయితల పేర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ హోమర్ కానీ, అలాగే టిఎస్ ఇలియట్ కానీ, రాబర్ట్ ఫ్రాస్ట్ కానీ, విలియం షేక్స్పియర్ కానీ, వీళ్ళు కొంచెం ఫేమస్ అండి వీళ్ళు. సో అటువంటి ఫేమస్ రచయితలు ఎవరెవరు ఉన్నారో కొంచెం బాగా చూసుకోండి. ఖచ్చితంగా ఎక్కువగా అటువంటి రచయితల మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది బిట్స్ పరంగా. నెక్స్ట్ చూడండి, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నో ఈవినింగ్ అండి. ఇది కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ రచించారండి. నెక్స్ట్ ఓడి టు నైటింగేల్ అండి, జాన్ కీట్స్ అండి. ఇది వచ్చి 6th అండి, 6th or 7thలో ఉందండి ఈ లెసన్ కూడా. ఇది ఆల్రెడీ చూశాను. నెక్స్ట్ ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మెర్నియర్ అండి. ఇది వచ్చి శామ్యూల్ టైలర్ కోల్రిడ్జ్ అండి రచన. నెక్స్ట్ ఇఫ్ అండి. ఇఫ్ వచ్చి రుడియార్డ్ కిప్లింగ్ అండి రచించారు.
నెక్స్ట్ ద సెకండ్ కమింగ్ పోయం వచ్చి డబ్ల్యూబి ఈట్స్ అండి. నెక్స్ట్ వచ్చి డు నాట్ గో జెంటిల్ ఇంటూ దట్ గుడ్ నైట్ అండి, ఇది వచ్చి డైలాన్ థామస్ అండి. నెక్స్ట్ హౌల్ అండి అలియన్ గిన్స్బర్గ్ అండి రచించారు. ద వేస్ట్ ల్యాండ్ అండి టిఎస్ ఇలియట్, ఇది ఆల్రెడీ పైన వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్ అండి ఎడ్జర్ అలియన్ పోయ్ అండి, ఇది కూడా ఆల్రెడీ పైన వచ్చింది ఈ రచయిత పేరు. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ అండి వాల్క్ విట్మెన్ అండి. సో ఇక్కడ చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్లా ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే 1 or 2 times ఇప్పుడు ఈ వీడియో లేదా పాస్ చేసుకుని ఒకసారి ఈ టాపిక్స్ అని చూసేయండి. తర్వాత ఆబ్జెక్టివ్ బిట్లో మనకి ఒక 3 times ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఉన్నాయండి, ఇవే సేమ్. ఇక్కడ కొంచెం బాగా చూసుకొని ఆబ్జెక్టివ్ బిట్స్ ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే ఇంకా అటెంప్ట్ చేసేవచ్చండి నీట్గానే. నెక్స్ట్ చూడండి ద డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్ ఎడ్జిట్ అలియన్ పోయ్ చెప్తాం. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ కూడా చెప్తాం వాల్మ్ వైట్మన్ అండి. ద సార్జ్ ఆఫ్ ద లైట్ బ్రిడ్జ్ అండి, ఇది వచ్చి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ అండి. నెక్స్ట్ అనబెలీ అండి, దీన్ని ఎవరు రచించారంటే ఎడ్గర్ అలెన్ పోయ్ అండి రచించారు ఈ పోయంను. నెక్స్ట్ డూలీ హ్యాట్ డోకర్న్ ఈస్ట్ అండి, ఇది వచ్చి విల్ఫ్రెడ్ హోమ్ అండి. నెక్స్ట్ 2 ఆటమ్ అండి జాన్ కీట్స్ అండి, ఇది కూడా వెరీ వెరీ ఫేమస్ పోయం అండి ఇది. ద ఆటమ్ అనేది ఏంటంటే ఒక సీజన్ కోసం బాగా వివరించడం జరుగుతుంది ఆ పోయంలో. నెక్స్ట్ చూడండి ద లవ్ సాంగ్ ఆఫ్ ఏ ఆల్ఫ్రెడ్ ఫోక్ అండి టిఎస్ ఇలియట్ అండి, ఇది కూడా ఆల్రెడీ పైన వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ద టైగర్ అండి విలియం బ్లేంక్ అండి. సో ఇవి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పి మొత్తం పోయమ్స్ అండి 3rd నుంచి 8th వరకు ఇంపార్టెంట్ పోయమ్స్ అండ్ పోయిట్స్ అండి. సో దీనికి మించి అయితే ఇంకేం లేవు. ఇవి ఒకసారి 2 times 3 times ఒకసారి అన్నీ కూడా అలా పైన చూసుకుంటే వీలైతే ఫాస్ట్ చేసుకోండి వీడియో. ఎందుకంటే మనం 3rd నుంచి 8th వరకు అన్ని టెక్స్ట్ బుక్లు పోయమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరకాలంటే చాలా కష్టం కనుక మొత్తం ఇక్కడ ఒకే దగ్గర ఉన్నాయి. మనకు అలాగే ఆబ్జెక్ట్ బిట్స్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది కనుక ఒకసారి ఇలా చూసుకొని ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఇంగ్లీష్ మనకు ఒక గ్రిప్ అయితే వస్తుంది, ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన వస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి ఎస్ఐస్ అండ్ ఎస్ఐస్ట్ అండి, చూడండి ఫస్ట్ సెల్ఫ్ రిలియన్స్ అండి, దీన్ని రచించింది ఎవరంటే రాల్ఫ్ హోల్డ్ ఎమర్సన్ అండి, ఈ ఎస్ఐని రచించింది. నెక్స్ట్ నేచర్ అండి, నేచర్ ఎస్ఐని వచ్చి రాల్ఫ్ వూల్ఫ్ ఎమర్సన్, ఈయన కూడా సేమే. నెక్స్ట్ సివిల్ డిసోబిడియేషన్ అండి హెన్రీ డేవిడ్ థిరో. నెక్స్ట్ ఏ మోడెస్ట్ ప్రపోజల్ అండి జాంతా షిఫ్ట్. నెక్స్ట్ వచ్చి ఆఫ్ స్టడీస్ అండి ఫ్రాన్సిస్ బేకన్ అండి, ఇది కూడా వెరీ వెరీ ఫేమస్ ఎస్ఐ ఆఫ్ స్టడీస్ అండి ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ అనేది స్టోరీకి సంబంధించి ఎస్ఐకి సంబంధించి ఫేమస్ అండి ఈయన. నెక్స్ట్ షూటింగ్ హ్యాన్ ఎలిఫెంట్ అండి, ఇది వచ్చి గార్జ్ హార్వెల్. నెక్స్ట్ పాలిటిక్స్ అండ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, ఇది కూడా జార్జ్ హార్వెల్ అండి. నెక్స్ట్ ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ అండి, ఇది వచ్చి డబ్ల్యూబి డు బోయిసెస్ అండి ఈ ఎస్ఐని రచించింది. నెక్స్ట్ ద డెత్ ఆఫ్ ద మాత్ అండి, ఇది వచ్చి విర్జీనియా హోల్ఫ్ అండి రచించారు. నెక్స్ట్ వన్స్ మోర్ టు ద లేక్ అండి ఈబి వైట్ అండి. నెక్స్ట్ ద ఆల్గరీ ఆఫ్ ద కేవ్ అనే ఎస్ఐని ఎవరు రచించారంటే ప్లాటో అండి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారండి ఈ ఎస్ఐని? ద రిపబ్లిక్ అండి, ఇది మనకి సైకాలజీ కూడా వస్తుంది, సైకాలజీ ఫిలాసఫీ కూడా వస్తుంది. ద రిపబ్లిక్ రచయిత ఎవరంటే ప్లేటో చెప్పాం కదా. సో ఆ రిపబ్లిక్ దాని నుంచి ఒక ఎస్ఐ తీసుకున్నారండి, ఇది ద ఆల్గరీ ఆఫ్ ద కేవ్ అనేది. నెక్స్ట్ ద రూమ్ ఆఫ్ వన్స్ హోన్ అండి, ఇది వచ్చి విర్జీనియా హోల్ఫ్ అండి రచించారు. నెక్స్ట్ ద మైత్ ఆఫ్ సిస్పియస్ అండి ఆల్బర్ట్ ఫేమస్. నెక్స్ట్ ద సెకండ్ సెక్స్ అండి సిమోన్ డి బిహేవియర్ అండి. నెక్స్ట్ వచ్చి ద సబ్సెక్షన్ ఆఫ్ ఉమెన్ అండి జాన్ స్టార్ట్ ముల్ అండి. నెక్స్ట్ ద ఎస్ఐ యాజ్ ఫార్మ్ అండి వచ్చి థియోడోర్ అడోమో. నెక్స్ట్ కన్సిడర్ ద లాబ్స్టర్ అండి అనే ఎస్ఐ అని ఎవరు రచించారంటే డేవిడ్ ఫాస్టర్ వాలెన్స్ అండి రచించారు. నెక్స్ట్ చూడండి నోట్స్ ఆన్ క్యాంప్ అండి సుసాన్ సొంతాంగ్ అండి రచించారు. నోట్స్ ఆన్ క్యాంప్ అనేది సుసాన్ సొంతాంగ్. నెక్స్ట్ వచ్చి ద క్రాక్ అప్ అండి ఎఫ్ స్కాట్ స్విట్జర్లాండ్ అండి. తర్వాత వై ఐ వైట్ అండి, ఇది జోర్జ్ ఆర్వెల్ అండి రచించారు. నెక్స్ట్ చూడండి ఆన్ లిబర్టీ అండి జాన్ షార్ట్మిల్ రచించారు. నెక్స్ట్ వచ్చి ద స్ట్రగుల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి, ఇది వచ్చి ఎలనార్ రోస్వెల్ట్ అండి రచించారు. నెక్స్ట్ ద సోలిటైడ్ ఆఫ్ సెల్ఫ్ అండి ఎలిజబెత్ క్యాడీ స్టేషన్. నెక్స్ట్ వచ్చి ద హెడెన్ వుడ్ అండి వెండ్లర్ బెర్రీ రచించారు. ద అన్క్యానీ, ఇది వచ్చి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకి ఆల్రెడీ మనకి ఇది కూడా సైకాలజీలో ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ద అన్క్యానీ అనే ఎస్ఐని ఎవరు రచించారు? సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించారండి. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఎస్ఐకి సంబంధించి
ఇంపార్టెంట్ ఎస్ఐస్ అండ్ ఎస్ఐస్ట్ అండి, అంటే ఎస్ఐ మరియు దాని యొక్క రచయిత పేర్లు కూడా ఇక్కడ జరిగింది. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ పరంగా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ ఒకే పేజీలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నావల్స్ అండ్ నావలిస్ట్స్. ఇందులో ప్రైడ్ అండ్ ప్రెడ్యూసెస్ నావలిస్ట్ వచ్చి జాన్ ఆస్టన్. నెక్స్ట్ వచ్చి 1984 అండి, ఇది నావలే. ఇది వచ్చి జార్జ్ ఆర్వెల్. నెక్స్ట్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, ఇది హార్పర్ లీ. నెక్స్ట్ చూడండి 100 ఇయర్ ఆఫ్ సొలిటేడ్, ఇది గ్యాబ్రియల్ గిరియా మార్కిజ్ అండి. ఇది ఐ థింక్ 6th or 7th అనుకుంటా ఇది నావల్. నెక్స్ట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ అండి, ఫైడర్ డొస్టెస్క్వై, ఇది కూడా ఇంపార్టెంట్ నావల్ అండి. నెక్స్ట్ ద గ్రేట్ గేట్ బై ఎఫ్ స్కాట్ ఫిట్జ్జెరాల్డ్. నెక్స్ట్ మోబీ డిక్ హెర్మన్ మెల్వైల్. నెక్స్ట్ వార్ అండ్ పీస్ అండి, లియో టాల్స్టాయ్, ఇది ఇంపార్టెంట్ నావలే. సో ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే వార్ అండ్ పీస్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ నావల్ అండ్ రచయిత కూడా ఫేమస్. నెక్స్ట్ వచ్చి ద క్యాచ్ ఇన్ ద రాయ్, జేడి సెలింగర్ అండి. నెక్స్ట్ వచ్చి ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అండి, జేఆర్ఆర్ టోల్కిన్. నెక్స్ట్ నావల్ వచ్చి జాన్ ఐర్, దీని నావలిస్ట్ వచ్చి చార్లెట్ బ్రోంటే. నెక్స్ట్ ఊథరింగ్ హైట్స్ అండి, ఇది వచ్చి ఎమిలీ బ్రోనెట్. నెక్స్ట్ ఫ్రాంక్ మిస్టెస్టైన్ అండి, మ్యారీ సెల్లీ. నావలిస్ట్ వచ్చి వన్ డే ఇంటూ హీ లైఫ్ ఆఫ్ హెవెన్, డెనోస్టిచ్ అలెగ్జాండర్ సోల్విజినిస్ట్ అండి. నెక్స్ట్ బ్రేవ్ న్యూ వరల్డ్ అండి, ఇది ఆల్డోజ్ యాక్చువల్లీ. నెక్స్ట్ నావల్ వచ్చి ద బ్రదర్స్ కార్మాంజవ్, ఫైడర్ డొస్టోక్వెస్కై, ఇది ఆల్రెడీ పైన కూడా వచ్చారండి రచయిత. నెక్స్ట్ ద గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ అండి, జాన్ స్టెయిన్బిక్, ఇది ఐ థింక్ 4th or 5th ఉందండి ఇది ఈ లెసన్. నెక్స్ట్ ద హాబిట్ అండి, జేఆర్ఆర్ టాల్కైన్. నెక్స్ట్ నావల్ వచ్చి ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ఆస్కర్ వైల్డ్ అండి, ఇది ఈయన కూడా ఫేమస్ రచయిత. ద ఒడిస్సే అండి, హోమర్ అట్రిబ్యూటెడ్, ఈ ఒడిస్సే అనేది ఎస్ఐలో కూడా వస్తుందండి. నెక్స్ట్ ద కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో, అలెగ్జాండర్ డమ్స్. నెక్స్ట్ నావల్ వచ్చి ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ, విలియం ఫాల్క్నర్. నెక్స్ట్ నావల్ వచ్చి ద అడ్వెంచర్ ఆఫ్ అక్లబెర్రీ ఫిన్ అండి, మార్క్ ట్వైన్. నెక్స్ట్ అన్నా కేరియనా, లియో టాల్స్టాయ్. ఇప్పటికీ చూడండి లియో టాల్స్టాయ్ దాదాపుగా ఒక 3 నావల్స్ వచ్చాయండి ఆయనవి. సో ఆయన నావల్లే కాకుండా ఎస్ఐ అలాగే పోయిమ్స్లో కూడా ఆయనవి ఉంటాయి కనుక ఒకే దగ్గర అవన్నీ చూసుకుంటే మనము ఒక రచయితకు సంబంధించి అన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ద టేల్ ఆఫ్ 2 సిటీస్ అండి, చార్లెస్ డికెన్స్. ఇదండి ఫ్రెండ్స్, మనకి నావల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి, మనకి 3rd నుంచి 8th వరకు అయితే నావల్స్ అండ్ నావలిస్టులు దాదాపు ఒక 20 వరకు ఉన్నాయి. సో ఓవరాల్ ఒకే పేజీలో మనం అన్ని కల్పిస్తున్నాం కనుక ఒకసారి బాగా చూసుకోండి. 8th వరకు అయితే మ్యాక్సిమం ఇందులో కవర్ చేశాడు. 9th 10th అయితే మనకి ఎస్జిటికి సంబంధించి ఇవ్వలేదు నాకు తెలిసి, అదొకటి న్యూ సిలబస్ కనుక అవి ఇందులో యాడ్ చేయలేదు అనుకుంటున్నా. నెక్స్ట్ చూడడానికి లాస్ట్గా డ్రామాస్ అండ్ డ్రామాటిస్ట్ అండి, ఇవి కూడా మనకి టీఎస్ సిలబస్లో ఉంది. డ్రామాస్ అండ్ డ్రామాటిస్ట్ ఇవి కూడా మన 3rd and 8th వరకు ఏ లెసన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాడు ఒక ఓవరాల్గా చూసి ఇచ్చాడు. హామ్లెట్ అండి, విలియం షేక్స్పియర్, వెరీ ఫేమస్ అండ్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది హామ్లెట్. నెక్స్ట్ వచ్చి రోమియో అండ్ జూలియట్ అండి, ఇది కూడా విలియం షేక్స్పియరే. నెక్స్ట్ వచ్చి ఓడిపస్ రెక్స్ అండి, సోప్లస్. నెక్స్ట్ మీడియా, ఇది వచ్చి ఇరిపిడస్ అండి రచయిత వచ్చి. నెక్స్ట్ వచ్చి ఏ డాల్స్ హౌస్ అండి, డ్రామా, ఇది డ్రామాటిస్ట్ వచ్చి హెన్రిక్ ఇబ్సన్ అండి. ద చెర్రీ ఆర్చర్డ్ అండి, ఇది వచ్చి ఆంటోన్ చెకో. నెక్స్ట్ వచ్చి వెయిటింగ్ ఫర్ గాడట్, శామ్యుయల్ బెకెట్. నెక్స్ట్ వచ్చి డెత్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్ అండి, డ్రామాటిస్ట్ వచ్చి ఆర్థర్ మిల్లర్. నెక్స్ట్ వచ్చి ద గ్లాస్ మేనేజర్, టెన్సెస్ విలియమ్స్. నెక్స్ట్ వచ్చి యాంటిగోన్, సోప్లెస్. నెక్స్ట్ వచ్చి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అండి, ఆస్కర్ వైల్డ్. ఈ ఆస్కర్ వైల్డ్ మనకి ఆల్రెడీ ఎస్ఐలు చెప్పాము, అక్కడక్కడ వచ్చాయి ఈ రచనలు. నెక్స్ట్ వచ్చి ద క్రొసైల్ అండి, క్రొస్బిల్, ఇది కూడా ఆర్థర్ మిల్లర్. నెక్స్ట్ వచ్చి మెక్బెత్ అండి, విలియం షేక్స్పియర్. చూడండి కొన్ని పేర్లు రొటీన్గా వస్తున్నాయండి. చూడ ఆర్థర్ మిల్లర్ కానీ, ఆస్కర్ వైల్డ్, విలియం షేక్స్పియర్, అలాగే ఇక్కడ చూడ ఆర్థర్ మిల్లర్ వచ్చింది. నెక్స్ట్ విలియమ్స్, ఇలాంటివన్నీ కూడా రొటీన్గా వస్తున్నాయి. ఆ రొటీన్గా ఏవైతే వస్తే మ్యాక్సిమం వాటి నుంచి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుందండి బిట్స్ పరంగా అయితే. నెక్స్ట్ చూడండి ద స్టేటర్డ్ నేమ్డ్ డిజైర్ అండి, టెన్సెస్ విలియమ్స్. ద ట్రాజడీ ఆఫ్ డాక్టర్స్ ఫస్టస్, ఇది వచ్చి క్రిస్టోఫర్ మార్వెల్. నెక్స్ట్ చూడండి డ్రామాటిస్ట్, డ్రామా ద 3 సిస్టర్స్ అండి, డ్రామాటిస్ట్ వచ్చి అంటే ఇక్కడ డ్రామాటిస్ట్ అంటే ఇంకేం కాదంటే రచయిత పేరే. సో డ్రామా అనేటప్పుడు డ్రామాటిస్ట్ వస్తుంది, నావల్ అనేటప్పుడు నావలిస్ట్ వస్తారు. సో అందరు కూడా రచయితలే.
ఓకేనా. నెక్స్ట్ యాంటోనీ చెక్యూ అండి. నెక్స్ట్ కింగ్ లియర్ అండి, విలియం షేక్స్పియర్. నెక్స్ట్ డ్రామా వచ్చి లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్ అండి, ఇది వచ్చి ఈగన్ ఓనైల్. నెక్స్ట్ ది సిగుల్, యాంటోనీ చెక్యూ. నెక్స్ట్ వచ్చి ద ఆర్స్టియా వచ్చి అసిస్టులస్ అండి. హూ ఈజ్ అప్రైడ్ ఆఫ్ వెర్జీనియా హోల్ఫ్ అండి, డ్రామా వచ్చి ఎడ్వర్డ్ ఆల్బే. నెక్స్ట్ మచ్ హ్యాడ్ అబౌట్ నథింగ్ అండి, విలియం షేక్స్పియర్. నెక్స్ట్ వచ్చి ద మెర్చెంట్ ఆఫ్ వ్యానిస్ అండి, విలియం షేక్స్పియర్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ కథ కూడా, ద మెర్చెంట్ ఆఫ్ వ్యానిస్ అనేది. నెక్స్ట్ ద టెంపెస్ట్ అండి, విలియం షేక్స్పియర్. దాదాపు విలియం షేక్స్పియర్ దగ్గర 10 వరకు ఉన్నాయండి ఇక్కడ చూడండి. అన్నిట్లో కలిపి దగ్గర ఒక 20 వరకు ఉంటాయి విలియం షేక్స్పియర్వి, స్టోరీస్లో కానీ, ఎస్ఐస్లో కానీ, పోయమ్స్లో కానీ, పోయిట్స్లో, అలాగే డ్రామాటిస్టులు అన్నీ కలిపి. నెక్స్ట్ చూడండి ద మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అండి, విలియం షేక్స్పియర్. ఇది కూడా ఈందే. సో ఎక్కువగా విలియం షేక్స్పియర్ కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో ఫేమస్ అండి ఈయన రచయితలు. సో ఇక్కడ వరకు అయితే నార్మల్ అయిపోయాయండి మనకి డ్రామాటిస్ట్స్, డ్రామాస్, నోవలిస్ట్, ఎస్ఐస్, పోయమ్స్ అండ్ పోయిట్స్ కంప్లీట్గా అయిపోయి. ఇప్పుడు దీనిలో మళ్ళీ స్పెసిఫిక్గా మనకి ఇండియన్ రైటర్స్ ఉంటారండి, ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ దేర్ వర్క్స్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన ఇండియన్ సంబంధించి ఇంగ్లీషు పోయిట్స్, లిటరేచర్స్ రచయితలు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇంగ్లీషు రచయితలకు సంబంధించి కాకుండా తెలుగువారు, అలాగే ఇంగ్లీషు మన కంట్రీకి సంబంధించి ఎవరు ఉంటారో వాళ్ళు అయితే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదు కనుక ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలి. చూడండి ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సో ఇక్కడ ఏం చేశాడంటే రచయిత పేరు ఇచ్చి ఆయన ఏ రచనలు చేశారో అవి మన 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏ టెక్స్ట్ బుక్లు వాళ్ళు కవర్ అయ్యారో ఆ పోయమ్స్ కానీ, నోవల్ కానీ, డ్రామా కానీ డైరెక్ట్గా ఇచ్చాడండి. ఇక్కడ చాలా బాగా బుక్ అయితే ప్రిపేర్ చేశాడు తెలుగు అకాడమీ వారు. చూడండి ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, మన తెలుగు మన ఇండియన్ రచయితలకు సంబంధించి ఇంపార్టెంట్ ఆయన. ఈయన వచ్చి గీతాంజలి రచించారండి, పోయిట్రీ అండి అది, అంటే పద్యము గీతాంజలి. ఇది ఐ థింక్ 3rd ఉంటుంది అనుకుంటానండి. నెక్స్ట్ వచ్చి ద హోమ్ అండ్ ద వరల్డ్ అండి, ఇది నోవల్ అండి, ఈయన రాసిందే. ఇది కూడా మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉందండి, 3rd అనుకుంటా ఇది కూడా. నెక్స్ట్ ద పోస్ట్ ఆఫీస్ అండి, ఇది డ్రామా అండి. ఓకే, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి 3 ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్కే నారాయణ అండి, ఈయన కూడా ఫేమస్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండి రైటర్. ఈయన ఒక నోవల్ చూడండి ఏం రాశారంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ అండి, ఒక నోవల్ ఉందండి ఆర్కే నారాయణది. నెక్స్ట్ వచ్చి ద గైడ్ అండి, నోవల్ అండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మాల్గుడి డేస్ అండి, షార్ట్ స్టోరీస్ అండి. ఈ 3 ఈయన ఒక ఫేమస్వి. నెక్స్ట్ వచ్చి అరుంధతి రాయ్ అండి, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అండి, నోవల్ అండి. ఇది రీసెంట్ టెట్లో కూడా అడిగారండి బిట్టు, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచయిత ఎవరని డైరెక్ట్ బిట్ కింద ఇచ్చాడండి, అరుంధతి రాయ్ నోవల్ అది. వాడు ఇక్కడ 3 విధాలుగా ఫ్రేమ్ చేయొచ్చండి. అరుంధతి రాయ్ యొక్క కింది వాన్లో నోవల్ ఏది అంటాడండి, లేదంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది నోవలా లేక ఎస్ఐ పోయమ్ అని అడగవచ్చండి, లేదంటే ఆ కింది వాటిలో అరుంధతి రాయ్ రచించినట్టు నోవల్ ఏది అంటాడండి. వాడు బిట్టి ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు, అటు నుంచి ఇటు ఎలా అడిగినా కూడా మనకు దాని మీద ఫుల్ ఫోకస్ ఉంటే వాడు ఏ విధంగా ఇచ్చినా మనం ఎటు చేయొచ్చు. నెక్స్ట్ చూడండి సాల్మన్ రష్డే అండి, ఇది వచ్చి మిడ్ నైట్ చిల్డ్రన్ అండి నోవల్. ఇది 8th or 7th ఉంటుందండి ఈ లెసన్, మిడ్ నైట్ చిల్డ్రన్ అనేది. నెక్స్ట్ వచ్చి ద స్టానిక్ వెర్స్ అండి, ఇది కూడా నోవలే. నెక్స్ట్ వచ్చి సేమ్ అండి, ఇది కూడా నోవలే. నెక్స్ట్ వచ్చి అమితావ్ ఘోష్ అండి, ఈయన యొక్క రచనలు చూడండి నోవల్లో ఫస్ట్ది ద షాడో లైన్స్ అండి. నెక్స్ట్ వచ్చి ద గ్లాస్ ప్లేసెస్ అండి, ఇది నోవలే. నెక్స్ట్ వచ్చి ద ఐబస్ ట్రైలాజలీ, ఇది వచ్చి సీ ఆఫ్ పప్పీస్, రివర్ ఆఫ్ స్మోక్, బ్లడ్ ఆఫ్ ఫైర్ అండి. ఇవన్నీ కూడా మొత్తం ఈయన యొక్క ఇంపార్టెంట్ నోవల్స్ అండి అమిత్ ఘోష్. నెక్స్ట్ వచ్చి విక్రమ్ సేత్ అండి, ఈయన కూడా ఫేమస్ ఇంగ్లీష్ ఇండియన్ రచయిత అండి. ద సూటబుల్ బాయ్ అండి నోవల్. నెక్స్ట్ వచ్చి ద గోల్డెన్ గేట్ నోవల్. అండ్ ఈక్వల్ మ్యూజిక్ అండి, ఇది కూడా నోవల్. ఎక్కువగా మన ఇండియన్ రచయిత కూడా ఎక్కువ నోవల్స్ వచ్చేసి చూడండి ఒకసారి, 1-2 పోయమ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చి జుంపా లహరి అండి, ఈ జుంపా లహరి కూడా లేటెస్ట్ ఫేమస్ ఇండియన్ రచయిత అండి ఈవిడ. ఇది వచ్చి ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాల్దీవ్స్ అండి, షార్ట్ స్టోరీస్ ఇది. నెక్స్ట్ వచ్చి ద నమస్సేక్ అండి నోవలు. నెక్స్ట్ వచ్చి ద లోలాండ్ అండి, ఇది కూడా నోవల్ అండి. నెక్స్ట్ వచ్చి కిరణ్ దేశాయ్ అండి, కిరణ్ దేశాయ్ వచ్చి ఈవిడ ఐపీఎస్ అనుకుంటా ఐ థింక్, ఇది కూడా రచన చేసిందండి. ద ఇంటీరియర్స్ ఆఫ్ లాస్ అండి, ఇది కూడా నోవల్ అండి ఈవిడిది. నెక్స్ట్ వచ్చి చేతన్ భగత్ అండి, 5 పాయింట్ సమ్వాన్ అండి, ఒక నోవల్ రచించారండి ఈయన చేతన్ భగవాన్ గారు. అలాగే 2 స్టేట్స్ అండి నోవల్ అండి, ఇది కూడా ఫేమస్ రచన అండి ఇది 2 స్టేట్స్ అనేది. నెక్స్ట్ వచ్చి హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అండి నోవల్ అండి, ఇది కూడా ఫేమస్ అండి. సో చేతన్ భగవాన్కి 3 కూడా ఫేమస్ అవుతాయి ఏంటంటే 5 పాయింట్ సమ్వాన్, 2 స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి అనితా దేశాయ్ అండి, వచ్చి ఈవిడ వచ్చి నోవల్స్ 3 రచించారండి. అవి ఏంటంటే క్లియర్ లైట్ ఆఫ్ డే, నెక్స్ట్ ఇన్ కస్టడీ, ద ఫైర్ ఆన్ ద మౌంటైన్ అండి. ఈ 3 కూడా నోవల్స్ సంబంధించినవి అనితా దేశాయ్వి. నెక్స్ట్ అరుణ్ కొల్ట్కర్ అండి, ఈయన వచ్చి జుజురి పోయిట్రీ పోయం అండి ఇది జుజురి అనేది. నెక్స్ట్
కలగోడ పోయమ్స్ అండి, ఇది కూడా పోయిటరీకి సంబంధించి 3 అర్జున్ కొలకట్టారండి. నెక్స్ట్ వచ్చి ములకరాజ్ ఆనంద్ అండి, ఈయన చూడండి అన్టచబుల్ అనే ఒక నవల రచించారండి ఈయన ములకరాజ్ ఆనంద్. నెక్స్ట్ వచ్చి కూలీ అండి, ఇది కూడా నవలే. నెక్స్ట్ వచ్చి ద విలేజ్ అండి, ఇది కూడా నవల్. పేర్లు సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు అండి మన ఇండియన్వి. సో ఇంగ్లీష్ లిటరసీ కొంచెం మనకి ఆ పేర్లు అలాగే ఆ రచనలు కూడా కష్టంగా ఉంటాయి. సో ఇండియన్ అయితే పేర్లు సింపుల్గానే ఉంటాయి, మనకు తెలిసిన పేర్లే ఉంటాయి. ఆ నవల్స్ కూడా మనకి తెలిసిన పదాలే ఉంటాయండి. సో చూడండి ఇక్కడ ములకరాజ్ ఆనంద్, అన్టచబుల్, కూలీ, ద విలేజ్ అండి. నెక్స్ట్ వచ్చి కమలాదాస్ అండి, వెరీ వెరీ ఫేమస్ ఈవిడ కమలాదాసు. మై స్టోరీ అండి, ఆటోబయోగ్రఫీ అండి ఇది మై స్టోరీ అనేది. నెక్స్ట్ సమ్మర్ ఇన్ కలకట్ట అండి, ఇది పోయం సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇది డిసెంటెంట్స్ అండి, ఇది నోవల్ అండి. నెక్స్ట్ వచ్చి విక్రమ్ చంద్ర అండి. నెక్స్ట్ వచ్చి ఈయన యొక్క రచనలు చూడండి, రెడ్ హెర్త్ అండ్ పౌరింగ్ రైన్ అండి, ఇది నోవల్ అండి. నెక్స్ట్ వచ్చి స్కేర్డ్ గేమ్స్ అండి, ఇది నోవల్ అండి. నెక్స్ట్ వచ్చి అనితా నాయర్ అండి, వీడి యొక్క నోవల్స్ చూడండి, ద బెటర్ మ్యాన్. నెక్స్ట్ వచ్చి లేడీస్ కౌప్ అండి, నోవల్ 2 కూడా. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సరోజిని నాయుడు అండి, లేడీస్ కౌప్ నోవల్ అనేది అనితా నాయుడు. సరోజిని నాయుడు చూడండి, ఈవిడ కూడా ఫేమస్, అందరూ తెలిసిన ఆవిడే సరోజిని నాయుడు. ద గోల్డెన్ థ్రెషోల్డ్ అండి, ఇది చాలాసార్లు అడిగాడండి, ఇది వరకు కూడా అడిగాడు, ఎందుకంటే మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఈవిడ యొక్క రచనలు ఉంటాయండి ఇంగ్లీష్లో, అలా తెలుగులో కూడా ఉంటాయి. ద గోల్డెన్ థ్రెషోల్డ్ పోయిటరీ అండి ఇది. నెక్స్ట్ వచ్చి ద బర్డ్ ఆఫ్ టైమ్స్ అండి, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ ఆఫ్ స్ప్రింగ్ అండి, పోయిటరీ అండి ఇది కూడా ఈవిడిదే సరోజిని నాయుడు. నెక్స్ట్ వచ్చి ఏకే రామంజన్ అండి, ద స్ట్రైడర్స్ అండి, ఇది పోయిటరీ అండి. ఇది వచ్చి ద స్ట్రైడర్స్ అండి పోయిటరీ, ఎవరు రచించారంటే ఏకే రామంజన్ అండి. నెక్స్ట్ వచ్చి ఫల్క్లైట్స్ ఫ్రమ్ ఇండియా, ఏ సెలక్షన్ ఆఫ్ ఓవరాల్ టేల్స్ ఫ్రమ్ 22 లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ అండి ఇది కూడా ఏకే రామంజన్ సంబంధించి రచన అండి. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వరకు అయితే మనకు ఓవరాల్గా మనకి 8th వరకు నాకు తెలిసి 3rd నుంచి 8th వరకు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఇక వీనికి సంబంధించి ఒక 100 వరకు అయితే క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ ఉన్నాయండి. ఇవి మనము నెక్స్ట్ వీడియోలో చేద్దాం, ఇప్పటికే వీడియో లెంత్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఒక 100 వరకు అయితే మనకు ఉన్నాయి. సో ఒకసారి ఈ వీడియో 1 or 2 times బాగా చూసి నెక్స్ట్ మనం చెప్పే వీడియో చూస్తే మీకు పూర్తిగా గ్రిప్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి ఇంగ్లీష్ సంబంధించి ఒక టాపిక్ అయితే మీకు పూర్తిగా అవగాహన కలిగి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి ఇక్కడ ద ఎపిక్ పోయం ప్యాటేజ్ లాస్ట్ హూ వాజ్ ద రైట్ అని అన్నాడండి. సో డైరెక్ట్గా అయితే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదే మనం చెప్పిన ఈ వీడియో ముందు చూసి ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అది ఎవరు రచించి మనకు ఆల్రెడీ కొంత ఐడియా వచ్చి ఉంటుంది. సో ఆ విధంగా బిట్స్ మనం చేస్తే ఇంకా మీరు సింపుల్గానే ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. ఈ ఫస్ట్ టాపిక్కి సంబంధించి ఓవరాల్గా డిఎస్సి హెచ్డీకి సంబంధించి ఈ ఫస్ట్ టాపిక్ నుంచి 4 నుంచి 5 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి బిట్స్. ఎందుకంటే వాడు మొత్తం స్టోరీస్ పరంగా అడగవచ్చు, డ్రామాటిస్ట్ పరంగా అడగవచ్చు, నావల్స్ పరంగా అడగవచ్చు, ఎస్ఐస్ పరంగా, పోయమ్స్ పరంగా అడగవచ్చు. సో ఏ విధంగానే వాడు ఫ్రేమ్ చేయవచ్చు బిట్స్. సో కనుక నెక్స్ట్ వీడియోలో మిగతా మనం ఆబ్జెక్టివ్ బిట్స్ సంబంధించి టోటల్గా ఎన్ని ఉన్నాయి అన్ని ఈ ఫస్ట్ టాపిక్ సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి మొత్తం ఒక వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మనం పెట్టే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.